సాంస్కృతిక నాయకుడు బసవన్న. బట్టల దొంగ. బెహుసందు దొంగతనం బయటపడింది. గుడ్డివాడు ఎడమవైపు పట్టుకున్నట్లుగా ఉంది. డబ్బు కోరికలో అడ్డుపడే రాయి అడ్డుగా ఉండేది. అరికే రాజుకు తనలాంటివాడు. ఏలే గుహేశ్వర, నువ్వు నాకు లభించేది. ఇంతకు ముందు నేను చేసిన అదృష్టానికి ఫలితం. ఏ రంగు చెప్పు. అల్లమ ప్రభూ. శరణు శరణార్థి. శుభోదయం. వివరణ: బట్టల దొంగ, బెహుసందు దొంగతనం బయటపడింది. ఇది స్పష్టంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడిన వచనం. ఇక్కడ బట్టల దొంగ అనేది ఒక ఉపమానం. ఒక వ్యక్తి బట్టలు మాత్రమే కాకుండా చాలా రకాల దొంగతనాలు చేస్తున్నాడని సూచిస్తుంది. అంటే ఆ వ్యక్తి కేవలం ఒక రకమైన అన్యాయం చేయడమే కాకుండా అనేక రకాల అన్యాయాలకు పాల్పడుతున్నాడని అర్థం. గుడ్డివాడు ఎడమవైపు పట్టుకున్నట్లుగా ఉంది. ఇది ఆ వ్యక్తి చేస్తున్న కార్యాలన్నీ అవివేకపూర్వకమని, అతను తన చేస్తున్న తప్పును గ్రహించలేకపోతున్నాడని సూచిస్తుంది. గుడ్డివాడు ఎడమవైపు పట్టుకుంటే అతనికి దిశ తెలియదు కదా. అదేవిధంగా ఆ వ్యక్తి తన జీవితంలో తప్పు దిశలో పయనిస్తున్నాడని అర్థం. డబ్బు కోరికలో అడ్డుపడే రాయి అడ్డుగా ఉండేది. ఇక్కడ డబ్బును ఒక రాయిగా ఉపమించారు. అంటే డబ్బు మనిషిని ఎంతో ఆకర్షిస్తుంది కాని అది అడ్డుగా ఉంటుంది. అంటే డబ్బు కోసం మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు, కాని చివరికి అది అతనికి శాపంగా మారుతుంది. అరికే రాజుకు తనలాంటివాడు. ఇక్కడ అరికే రాజు అనేది ఒక అలంకారిక పదం. అంటే చాలా చిన్న స్థాయిలో ఉన్న రాజు అని అర్థం. అంటే ఆ వ్యక్తి అధికారం ఉన్న స్థానంలో ఉన్నా అతని ఆలోచనలు చాలా చిన్నవిగా ఉంటాయని సూచిస్తుంది. ఏలే గుహేశ్వర, నువ్వు నాకు లభించేది. ఇక్కడ గుహేశ్వరుడు అనేది శివునికి ఇచ్చే మరొక పేరు. అంటే అల్లమ ప్రభు శివుడిని ప్రార్థిస్తూ తనకు శివుని అనుగ్రహం లభించాలని కోరుతున్నారు. ఇంతకు ముందు నేను చేసిన అదృష్టానికి ఫలితం. ఇక్కడ అల్లమ ప్రభు తన గత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే తనకు ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ రంగు చెప్పు. ఇది ఒక ప్రశ్న అయినప్పటికీ ఇది ఒక వ్యంగ్యంగా ఉంది. అంటే ఆ వ్యక్తి ఎంతటి తప్పు చేసినా అతను తన తప్పును గ్రహించడం లేదని, అతనికి ఏ రంగు చెప్పు వేసుకోవాలనేది కూడా తెలియదని సూచిస్తుంది. సారాంశం: అల్లమ ప్రభు ఈ వచనాల ద్వారా మనం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను, వ్యక్తులలో ఉండే దురాశ, అహంకారం వంటి తప్పులను ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా మంచి మార్గాన్ని అనుసరించాలని, ఆధ్యాత్మిక జీవనం గడపాలని ప్రోత్సహిస్తున్నారు.